నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, కొంతమంది అంటే ఇచ్చిన అప్పులు తిరిగి రావట్లేదని ముఖ్యంగా బాధపడుతూ ఉంటారు గురుగారు. అంటే అది తెలిసిన వాళ్ళకే అవ్వనియండి, చేబదులు కింద ఇస్తారు కానీ అవి రిటర్న్ రాక వీళ్ళకి అవసరమైనప్పుడు ముఖ్యంగా అవి రిటర్న్ రాక చాలా బాధపడుతూ ఉంటారు. కొంతమంది అయితే కనుక బిజినెస్ పరంగా ఇలాగ సహాయం కింద అవ్వనియండి, ఎలా అయినా ఒక 10 లక్షలు 20 లక్షలు ఇలా లక్షల్లో ఇచ్చి కూడా అవి రిటర్న్ రాలేదు అని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలా ఇచ్చిన అప్పులు రిటర్న్ రావాలి అంటే ఏముంటుంది గురుగారు? ఖచ్చితంగా వాళ్ళకి అది ఫలించేలాగా ఏదైనా చెప్పండి గురుగారు. ఖచ్చితంగా ఒకటండి, ఇక్కడ ఒకటి మనము తెలుసో తెలియక కొన్ని కర్మల వల్ల పాపాలు చేస్తూ ఉంటాం. కొన్ని కర్మల వల్ల మనం జన్మలు ఎత్తుతాం. ఈ జన్మలో కూడా పాపాలు చేస్తూ ఉంటాం. మానవ జీవితంలో ఒక గొప్ప విశేషం ఉంటుంది. ఎవరికైనా ఏదైనా బాగలేకపోయినా, ఎవరికైనా ఏదైనా కలిసి రాకపోయినా, ఎవరికైనా ఏదైనా జరుగుతుంటే కూడా వాళ్ళు అనుకుంటారు, నా కర్మ బాగాలేదండి, నా టైం బాగాలేదండి, నా దరిద్రం ఇట్లే ఉండేదండి, నా గ్రహాలు బాగాలేవండి, సూచించలేదు, నా దశలు బాగాలేవటండి, నా గోచారంలో ఏదో ప్రాబ్లం ఉందండి, ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే అసలు మన జాతకం మనమే రాసుకుని భూమి మీదకి వస్తాం. ఓకే. పైన లోకంలో ఎవరు ఏం రాయరండి, వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. సిస్టమ్ లేకపోయినా వాళ్ళు బిజీగా ఉంటారు. సో మన జాతకం మనమే రాసుకుంటాం. నాకు చదువు రాదండి, నాకు ఏలు ముద్రండి అంటే అవ్వదు. అక్కడ మనకు అక్కడ చిట్టా వెళ్ళగానే ఏ టెక్నాలజీలో పెద్ద చిట్టా ఏర్పడిద్ది అనమాట. ఆ చిట్టాలో మన పాపాలు, కర్మలు, క్రియలు అన్నీ జరిపిస్తాయి. అరే బాబు, ఈ రోజు నేను ఇలా చేశానా, అక్కడ మనం తప్పించుకోలేం. ఏడైతే పోలీసుల దగ్గర కింద జన్మలో ఎస్ కరెక్ట్, కింద జన్మలో మనకి రెండు రకాలు ఉంటాయి. జీవాత్మ, పరమాత్మ అని రెండు ఉంటాయి. మనం కాలం చేయగానే జీవాత్మ ఇక్కడే ఉండిపోద్ది, పరమాత్మ లోకానికి వెళ్ళిపోయేసి అక్కడ చిట్టా కోరుకుంటుంది ముందు. ఆ చిట్టాను బట్టేసి మనం ఇది చేసామా అని చెప్పి చిత్రగుప్తుడు లెక్కేసి పెడతాడు. ఆ చిత్రగుప్తు దగ్గర మనం శిక్ష అక్కడే అనుభవించాల్సిందే. ఆ చిత్రగుప్తు దగ్గర వాళ్ళు వేసే శిక్షలు వాళ్ళేగా కొన్ని శిక్షలు మనకి ఇచ్చేస్తారు. తీసుకోపో, పండగ చేసుకుని నువ్వు ఎలాగ బాగా అనుభవిస్తావు, నెక్స్ట్ ఇయర్ అని చెప్పి, నెక్స్ట్ వచ్చి జన్మ నీకు ఎలా ఉండాలనుకుంటావు అని చెప్పేసి అని చెప్తాడనమాట. అది మనం రాసుకోవాలి, తప్పులో ఉప్పులో కాదు. అది నాకు నేను ఇట్లా ఉండాలి, నేను ఇట్లా బతకాలి, నాకు ఇది ఇలాంటి శిక్ష పడాలని చెప్పి రాసుకొని ఒక గ్రీన్ కలర్ సిగ్నేచర్ చేస్తే అప్పుడు బ్రహ్మదేవుడు ఆ సిగ్నేచర్ మీద స్టాంప్ వేసి ఎగిరి భూమి మీద కొట్టేస్తాడు. మళ్ళీ నువ్వు మనం అలా బ్రతికేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ చేసే కర్మల కష్టాలకి, ఇక్కడ పడే కష్టాలకి నాకు దేవుడు అలా అన్యాయం చేశాడండి. పొన్నునే వెంకటేశ్వర గుడి ₹1,00,00,000 వేశాను, కానీ నాకు ఇంకా అన్యాయం చేస్తూనే ఉన్నాడని మనం అనుకుంటూ ఉంటాం. మనమైన ఆత్మ సంతృప్తి కోసం ఏంటంటే ముఖ్యంగా మానవ జీవిత కలియుగంలో ఒక సిద్ధాంతం ఉంటుందండి. మనకి 4 యుగాలు ఉంటాయి. ఇది కలియుగం, తేత్రాయుగం, ద్రుపరయుగం, దేవయుగం, ఇట్లా 4 ఉంటాయి అన్నమాట. ఈ యుగాల్లో ఒకటి కలియుగం. ఆ యుగాల్లో ఏమైందంటే ఇచ్చిపుచ్చుకునేటువంటి తత్వం ఉంటుంది. ఇప్పుడు మీకు పాలు కావాలనుకోండి, నా దగ్గర కూరగాయలు ఉన్నాయనుకోండి, మీరు నాకు పాలు ఇస్తారు, నేను మీకు కూరగాయలు ఇస్తాను. ఇలాగా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం ఉంటుంది. తర్వాత కలియుగం ఆరంభమైంది. అంటే ముందు జన్మలో వేరే వేరే ఉండేవి. ఇక తర్వాత జన్మలో మనకి కలియుగం వచ్చిన తర్వాత ఏంటంటే డబ్బు వచ్చేసి ఎలాగా ఏదైనా వస్తువు కావాలంటే కొనుక్కొని అయిపోద్ది, అంతతో ఆ వ్యవహారం అయిపోద్ది. డబ్బుతో ఏదైనా సాధించుకోవచ్చు అనేది కలియుగంలో వస్తుందన్నమాట. ఇది కర్మ. ఈ కర్మను సారే బుద్ధి అని వస్తుందన్నమాట. ఈ కర్మ ఏం చేస్తుందంటే మనిషికి, ఇప్పుడు నా దగ్గర ₹10 ఉన్నాయండి, మీకు ఏదైనా ఒక ₹2 అవసరం అనుకోండి, ₹2 ఇచ్చాము అంటే ఆ ₹2 తగ్గట్టుగా మీరు ఏదైనా వస్తువు ఇవ్వడమా లేకపోతే ₹2 తిరిగి ఇవ్వడం, ఇంతే సిస్టమ్. ఇది ఉండకుండా ఆ ₹2 ₹10 వడ్డీ అండి అని చెప్పేసి అని వడ్డీలు ఇస్తారు చూసారా, ఆ కర్మ మనం పెంచుకోవటం. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు కూడా వడ్డీ అని చేస్తారు కదా, అది కర్మ, ప్రపంచానికి పెట్టినటువంటి కర్మలు అనమాట అవన్నీ. అవన్నీ మనం ఇప్పుడు మీరు ఒక చరిత్ర ఉంటుందండి, సత్యసాయిబాబు గారి యొక్క జీవిత చరిత్ర ఉంటుంది మనకి. సత్యసాయిబాబు గారు అంటే మన పుట్టపత్ర ఆయన వస్తారు. అలానే మనకి సద్గురు సాయిబాబా గారు ఉన్నారు, మనకి షిరిడి సాయిబాబు గారు ఉంటారు. ఆ షిరిడి సాయిబాబు గారి జీవిత చరిత్ర అని ఒక బుక్ ఉంటుంది, షిరిడి సాయిబాబు గారి లీలలని ఒక బుక్ ఉంటుంది. దీంట్లో మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది సాయిబాబా గారు ఏం చేస్తారు అంటే కనుక యేసుప్రభు గారు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మతాలు అని సృష్టించుకున్నారు, కానీ మతాలని లేవు ఒకప్పుడు. మన కలియుగంలో అన్ని సృష్టిస్తారు, డబ్బు కోసం ఏదైనా చేస్తారు. కాబట్టి ఇక్కడ వర్గాలు వర్ణాలు ఏమి ఉండవండి, అందరూ ఒకటే, సబ్కా మాలిక్ ఏక్. అలానే ఈ సాయిబాబు గారు ఏం చేసేవారంటే ఎదుటివారి ఇంటికి వెళ్ళి భగవతి భిక్షాన్ దేకి అని చెప్పేసి అని అక్కడ భిక్షాటన చేసేవారు. ఆ భిక్షాటన చేసి ఇది రొట్టెలు తీసుకొని అక్కడ తినేటి మహారాష్ట్రలో అదే పద్ధతి ఉంటుంది కాబట్టి రొట్టెలు ఇచ్చేవారు. అన్నం ఏది ఉంటే అది పెట్టేవారు. సినిమాలో చూసినట్టు కాదు, అక్కడ మాలో భిక్షాటన చేసి ఆ భిక్షాటన ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసేవారు. ఈరోజు ఒక ఇంటికి వెళ్ళారంటే మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడు, మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్తాడు, అదే ఇంటికి పెడతానన్నా వెళ్ళడు.
ఎందుకు అంటే కనుక మన మానవులు చేసేటువంటి కర్మలు ఏ రూపంగా ఉంటాయి అంటే వడ్డీల రూపంగాను, అవి ఇంకా బాధించే రూపంగాను ఉండేటువంటి కర్మలన్నీ కూడా మనం తెలుసో తెలియకో తినేటువంటి ఇంగ్రీడియంట్స్లో కూడా పురుగులు పుట్టలు తింటూ ఉంటాం. అవన్నీ చెరుగుతూ పుడుతూ ఏదో కూడా దగ్గర మనం తింటూ ఉంటాము. తొక్కుతున్నప్పుడు నేల మీద చీమలు ఉండొచ్చి పొద్దుగా నుండి ఏదో తొక్కుతూ ఉంటాం. ఇంట్లోకి చీమలు పాములు గిట్ట వస్తు చంపేమా, అవన్నీ కూడా కర్మలు మనకి. ఆ కర్మలన్నీ కూడా మనకు బాగుండాలి అనే ఒక సంకల్పంతో తను అడుక్కునే రూపంలో భిక్షాటనలో మనం పెట్టే ఆహారంలో అవన్నీ తీసుకొని వెళ్ళి తను తిని తన యొక్క నరాలన్నీ కూడా ఆ నదిలోకి వెళ్ళి ఇస్తరి చేసేవాడు, ఆ స్నానం చేసేవాడు అన్నమాట. మన కర్మలు అలా తీసేసేవారు. ఆయన పిచ్చోని చేసే తర్వాత దేవుడిని చేశారు. మనం మరణించిన తర్వాత దేవుడు అయ్యాడు. బతుకున్నప్పుడు పడుచుకునే వాళ్ళు లేరు, మరణించిన తర్వాత దేవుడయ్యారు ఎవడైనా మహానుభావులు. కాబట్టి ఇక్కడ మనకి ఏమైందంటే భూలోకంలో అతిపెద్ద కర్మ ఏంటంటే అప్పు, వడ్డీకి డబ్బులు ఇవ్వడం. డబ్బులు ఇవ్వడం ఓకే, వడ్డీకి డబ్బులు ఇవ్వడం. అయిన వాళ్ళ పరే వాళ్ళ వీళ్ళని చూడకుండాను అవసరం ఉంది అంటే కనుక అవకాశం, ఎదుటి వాళ్ళే డబ్బులు ఉన్నాయి మనకు అవసరం ఉందంటే అవకాశం మీకు వస్తుంది. 10 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీ, 50 రూపాయల వడ్డీ, అన్ని రకాల వడ్డీలు తీసుకోవడం కర్మ. ఎదుటి వారి కర్మని అంటే నేను కష్టపడుతున్నాను, నా కష్టాన్ని నీ కర్మగా మార్చుకుంటున్నావు. మరి ఇంకా ఆ డబ్బులు రావాలంటే మరి దీనికి ఏం చేయాలి? ఎప్పుడైనా సరే ఒకటి ఉంటుందండి, నియమం ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు కలియుగ ప్రకారంగా ₹1.5 ₹2 వడ్డీ అంటే ఎవరికైనా బడెన్ ఉండదు. 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ అంటే ఖచ్చితంగా దాన్ని ఎదుటి వారి యొక్క కర్మను మనం తీసుకున్నట్టు లెక్క. అది మన దగ్గర డబ్బు నిలకడగా ఉండదు ఎంత తీసుకున్నా కూడా. ఎవరైనా సరే నీతిగా నిజాయితీగా ధర్మబార్ధంలో నడుస్తూ నేను ఖచ్చితంగా డబ్బులు ఇచ్చానండి, నా డబ్బులైనా నాకు వస్తే చాలు, నా వరకు నాకు వచ్చినా చాలు అనేటువంటి వారికి అయితే మంత్రం పారనిస్తుంది. నేనేదో ఇంకా డబ్బులు గురువుగారు చెప్పేశారు నేను ఎంతైనా ఇచ్చేవచ్చు అని చెప్పి ఆస్తులు అంతస్తులు అన్ని అమ్ముకొని ఎదుటివారి డబ్బులు ఇచ్చి హింసిస్తారు ఈ మంత్రాలు చదివిన తర్వాత. అలా అని కాకుండా అందుకని నేను అక్కడి నుంచి వచ్చాను. కాబట్టి ఎప్పుడైనా సరే జెన్యున్గా డబ్బులు ఇవ్వాలి. పని చేశానండి, నాకు ఆ ఓనర్ డబ్బులు ఇవ్వట్లేదు, ఇది మాత్రం ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు. ఎక్కడైనా పార్ట్నర్షిప్లు చేశానండి, నన్ను అతను మోసం చేశాడు, ఖచ్చితంగా చేయొచ్చు. కోర్టులో నడుస్తుందండి, నాకు రావాల్సిన ల్యాండ్ నాకు ఇవ్వలేకపోతున్నారండి, నా మీద కేసు పెట్టారు, అనవసరంగా నేను బలైపోతున్నా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. అలాగ మనం బలైపోయి మనం ఎదుటి వారికి ఇచ్చి ఆ డబ్బులు రాలేదు అంటే కనుక మనం ఆశించింది ఏం లేదు, నా కష్టం నాకు ఇవ్వండి అని ఆశిస్తున్నాము. అలాగా ఇంకొక బాట గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు ఎవరికైనా నాకు డబ్బులు ఇచ్చారండి, నా దగ్గర డబ్బులు వసూలు చేయాలంటే నన్ను ఇబ్బంది పెడితే డబ్బులు రావు. నేను బాగుండాలి ఫస్ట్, నేను బాగుంటేనే మీకు డబ్బులు వస్తాయి. ఇది ఒకటే ఆలోచించుకోవాలి. వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళ బిడ్డలు ఇబ్బంది పడిపోవాలి, లేకపోతే వాళ్ళకు ఇదైపోవాలి అదైపోవాలి, వాళ్ళకి రోగాలు రావాలి, నొప్పులు రావాలంటే వాడి ఇబ్బందుల్లో నీకే ఆ డబ్బులు తెచ్చిస్తాడు. అంతే కదా. కాబట్టి డబ్బులు అనేది ఇచ్చినప్పుడు కలియుగంలో ఏంటంటే ఆ తీసుకున్న వారు కూడా బాగుండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మన డబ్బులు వస్తాయి. అదేవిధంగా మనకి ఏం చేయాలంటే కనుక దీనికి కొన్ని నియమాలు ఉంటాయి. మనం చెప్పినట్టు పద్ధతి పాటిస్తే కనుక వారికి నియమాలు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఒక ముద్ర ఉంటుంది. ఆ ముద్ర ప్రతి ఒక్కళ్ళు వేసుకుంటారేమో. ఇక ప్రతి ఒక్కళ్ళు వేస్తే మరి నాకు కూడా దక్షిణ అయితే ఇవ్వాలి కదా. అదే కదా. మరి ముద్ర వేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా గురువు దగ్గర ఉపదేశం తీసుకోవచ్చు. ఉపదేశం లేకపోతే కనీసం ఛానల్కి ఫోన్ చేసి మేడం ఉంటారు ఇక్కడ, మరి మేడంకైనా మరి వాళ్ళు ఎంతో కొంత డబ్బులు అయితే ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే కనుక గురుపదేశం తీసుకుంటే చాలా మంచిది. ఒకవేళ తీసుకున్న ఇండిపెండెంట్గా చేసుకుంటానంటే కూడా ఇది చేసుకోవచ్చు. బ్రాహ్మీ ముహూర్తాలు చేసుకుంటే మంచిది. అలానే సూర్యోదయానికి చేసుకుంటే కూడా చాలామందికి మంచి జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే కనుక అలానే మనకి ఇది నాగహంస ముద్ర అని ఉంటుంది. ఇది మనకి చూసుకునే కానీ యోగాలో వేరే పేరుతో పిలుస్తూ ఉంటారు, హీలింగ్లో వేరే పేరుతో పిలుస్తుంటారు, బుద్ధ చేసేవాళ్ళు బుద్ధదాయంతో చేసేవాళ్ళు వేరే పేరుతో పిలుస్తుంటారు. ఇది నాగహంస ముద్ర అంటారు. మనకి ఎందులో ఇది పౌరాణిక సాంగీతంలో నాగహంస ముద్ర అంటారు. ఈ నాగహంస ముద్ర వేయటంతో ఈ నాగహంస ముద్ర ఒకటే కాదండి, ఈ నాగహంస ముద్రతో మంత్రం కూడా ఉంటుంది. ఈ మంత్రం జపం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఒకవేళ లేని వారు కూడా ఈ నాగహంస ముద్ర వేసి వారి పేరు ఎవరికైతే ఇచ్చున్నారో వారి పేరు తలుచుకొని వారు బాగుంటూనే నా ఆదాయం కానీ నా సంపద కానీ నా కాంట్రాక్ట్ రంగంలో కానీ నాకు మోసం చేసిన వాళ్ళు కానీ నా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి వాళ్ళు బాగా పేరు ప్రఖ్యాతి పొందిన వాళ్ళు కానీ నా డబ్బులు నాకు వస్తే చాలు అనేటువంటి కనపలతో వీరు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా 11 రోజుల తర్వాత నుంచి వీరికి రిజల్ట్ అనేది ఉంటుంది. వాళ్ళు కాంట్రాక్ట్ రావటమా, ఎక్కడో తెలియటమా, ఏదో రూపాయలు డబ్బు రావడమా, కోర్టులో కేసుల నుంచి బయటపడటమా, ఖచ్చితంగా వీరికి మంచి జరగడానికి అయితే అవకాశం ఉంది. 11 రోజుల తర్వాత నుంచే ఉంటుంది. కాకపోతే వీరు గురువారం నుంచి మొదలు పెట్టాలి. ఏ వారం సరే, అయితే అమావాస్య ముందు గురువారం అయినా, పౌర్ణమి ముందు గురువారం అయినా, ఏ మాసం వచ్చి గురువారం అయినా పర్వాలేదు, కానీ గురువారం రోజే మొదలు పెట్టాలి వీరు. ఆ రోజు తిథి నక్షత్రం ఏమన్నా పర్వాలేదు.
ఆ గురువారం ఉదయం బ్రహ్మముహూర్తంలో కానీ ఆ ఉదయించే సూర్యుడి తర్వాత కానీ వీరు ఏం చేయాలంటే సూర్యుడికి నీళ్లు ఆర్జనివ్వాలి ఫస్ట్. స్త్రీలు పురుషులు ఎవరికైనా చేయొచ్చు. నీళ్లు సూర్యుడికి ఆర్జన ఇచ్చిన తర్వాత మిరియాలు ఒక 7 చేతిలో పెట్టుకోవాలి. 7 మిరియాలు చేతిలో పెట్టుకొని ఆ నీళ్లతో పాటు వదిలివేయాలి. వదిలివేసిన తర్వాత సంకల్పం ఏంటంటే కనుక వీరి చల చుట్టూతో ఒక 7 టైమ్స్ మనకి కర్పూరం బిళ్ళలు ఉంటాయి, అవి తీసుకోవచ్చు. కర్పూరం బిళ్ళలు ఒక 7 తీసుకుని తల చుట్టూ దిష్టి తీసుకుని మనం ముందు వేసి కాల్చుకోవాలి. కాల్చిన తర్వాత వారి పేరు చెప్పాలి, ఎవరైతే డబ్బులు ఇవ్వాలి, పలానా ఆంజనేయులు ఇవ్వాలి, మాకైతే ఇవ్వాలి. నిజంగా నాకు ఆంజనేయులు వ్యక్తి డబ్బులు ఇవ్వాలి, ఆ పేరు నిజంగానే. మా కజిన్ బ్రదర్ అనమాట, చాలా మోసం చేశాడు, దాదాపు 3 కోట్ల రూపాయలు ఒక చిన్న వ్యాపారం పెట్టేసి. అది రియల్ అనమాట. ఆ తర్వాత వాడు చేతులు పెడుతూనే ఉంటాడు అనుకున్న జనాల మీద, అది వేరే విషయం. అయితే ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఈ మంత్రాన్ని, ఈ యొక్క ముద్రని ఏదైతే నాగహంస ముద్ర ఉంటుందో ఈ ముద్రని వేసుకుంటూ కూర్చోవాలి. ఎన్నిసార్లు వేయాలి? ఇది వచ్చేసి 109 సార్లు వేయాలి. ఇంకా ఓపిక ఉంటే 119 సార్లు వేయాలి. అలానే మనము గణపతిని పూజించుకోవాలి. మనసులోనే ఓం నమో గణపతాయ నమః అని పూజించుకోవచ్చు, శుక్రాంబరదాయ నమః పూజించుకోవచ్చు. పూజించుకున్న తర్వాత నా డబ్బులు నాకు తీసుకొచ్చేలా ప్రయత్నం చేయమంటే గణపతి ఒక్కడే తీసుకురాగలుగుతాడు, డబ్బులు ఇంకెవరో కాదు. అందరూ అనుకుంటారు కుబేర స్వామిని. కుబేర స్వామి రావాలంటే గణపతి అనుమతితో రావాలి, లక్ష్మీ అమ్మవారు ఉండాలి అంటే గణపతి అనుమతితో ఉండాలి. కాబట్టి ఈ గణపతిని మనం పూజించుకుంటే మన డబ్బులు వస్తాయి. ఇంకెవ్వరిని పూజించినా డబ్బులు లేట్ అవుతుంది. కానీ గణపతిని పూజించుకుంటే గణపతి బోలాశంకుడి కన్నా కూడా ఇంకా వరాలు ఇచ్చేతనే, ఎక్కువగా వరాలు ఇస్తారు. వాళ్ళ నాన్నకన్నా ఎక్కువ వరాలు ఇస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి అందుకే మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు సాక్షి గణపతి ఉంటుంది. స్వామివారిని దర్శనం చేసుకుని సాక్షి గణపతికి వెళ్ళి మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి వచ్చామని కానీ ఇక్కడ అయిపోద్ది, ఆ పని అయిపోద్ది ఇక్కడికి వచ్చేటప్పుడు. కాబట్టి ఆ గణపతి స్వామివారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఏం కోరుకోడండి మన దగ్గర నుంచి, గరికా బెల్లం అంతే, గుంజిళ్ళు. మనం ఎన్ని గుంజిళ్ళు దిగలితే అంత పని పుణ్యం వస్తూ ఉంటుంది. అది చేస్తేనే వీరికి ముద్ర వచ్చేసి ఇది మనకి నాగపడిగలు అనమాట, నాగహంస ముద్ర. నాగహంస అంటే ఇది, ఈ ముద్ర పెట్టుకొని ఇది ఇక్కడ పెట్టుకుని చేపెట్టాలి. ఇలా పెట్టేసి ఇది ఇలా పెట్టేసి ఇట్లా 5 టైమ్స్, మళ్ళీ ఇలా పెట్టేసి ఇట్లా, ఇది 5 టైమ్స్. ఈ ముద్దని కనుక వేసినట్టయితే ఖచ్చితంగా వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎంత పేరు ప్రఖ్యాత ఉందో మొత్తం ఇదే పోయేసరి పోవు, మన వైపు వస్తాయి, మన అండర్లోకి వచ్చేస్తారు. ఈ యొక్క నాగహంస ముద్ర ఇది ఇట్లా పెట్టేసి ఇది 2 2 3 4 5 మళ్ళీ తీసుకొని ఇది 2 ఇట్లా 1 2 3 4 5 ఈ టైప్లో నాగహంస ముద్ర అనేది వేసుకుంటూ ఉండాలి. ఎన్నిసార్లు గురుగారు? 108 109 లేదా 119 సార్లు ఈ ముద్రను వేసుకుంటూ యా వతూత్ అనే ఒక మంత్రాన్ని కనుక మనము చదువుకోవాలి. ఇది లేదు అంటే కనుక యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ ధనధాన్యాధిపతియే ధనధాన్య సమృద్ధి దేయి తపయే స్వాహ అనేటి మంత్రాన్ని, ఈ స్వాహ అనే ముందు వారి యొక్క పేరు తలుచుకుంటూ చేయాలి. ఇది కూడా ఇది చదువుతూ ఇది వేసుకుంటూ ఉండాలి. ఇలా చేసినట్టయితే ఇది పక్కన మనకి ఎక్కడైనా ఒక గ్లాసు వాటర్, ఇది శ్లోకం, ఇది కుబేర శ్లోకం అనమాట. ఇది కుబేర అష్టకుబేర మంత్ర శ్లోకం ఇది. ఇక యావుతూత్ అనేదేమో సర్వదేవతల యొక్క భూజ మంత్రం. అది సర్వదేవతలు కూడా మనం దీవించి మనకి డబ్బులు రానిచ్చుకాక మనం అనుకున్న పనులు సంకల్పం ఏదైతే ఉందో అది మనకి నెరవేరుతుంది. కాబట్టి ఆ దైవత దేవుడేటువంటి డైరెక్ట్గా వచ్చేటువంటి కిరణాల నుంచి వచ్చేటువంటి బీజం అనమాట. కాబట్టి మనలో పాజిటివిటీ జనరేట్ అయ్యేసి నెగిటివిటీ ఏదన్నా పోయేసి మనకు అనుకున్న పనులు అవుతూ ఉంటాయి. జాబ్ పర్పస్ అయినా డబ్బు రావాలనుకున్నా కూడా యావతూత్ అనే పేరుతో మనం చేస్తే కనుక ఖచ్చితంగా మనకి దేవుని యొక్క కృపలు మన మీద ఉంటాయన్నమాట. అందుకు అది మనం పాజిటివ్ అవడానికి, ఇది డబ్బు రావడానికి ఈ మంత్రం చదువుతూ శ్లోకం చదువుతూ 11 రోజుల నుంచి మార్పు వస్తుంది. 41 రోజులలోపు పని అయిపోతుంది. కానీ దాన్ని నిస్వార్థంగా చేయకూడదు, అంటే స్వార్థంతో చేయకూడదు, నిస్వార్థంతో చేయాలి. మనకి ఏదైతే రావాలో అది కావాలనుకోవాలి. అంతే ఎదుటి వారి నాశనం కాకుండా మనకి రావాల్సిన మంచి కోరుకోవాలి. సో అయితే ఫస్ట్ కనుక గణపతి ఆరాధన చేసుకుని ఆ తర్వాత అన్నీ కూడా మంత్రం ద్వారానే గణపతి మనసులో తలుచుకోవాలి, అంతేగాని పూజలు చేసి యజ్ఞాలు చేసే అవసరం లేదు. మనసులో తలుచుకుని చాలు. ఈ ముద్ర అయితే మటుకు 109 సార్లు లేక 119 సార్లు చేయాలి. అది ఇవన్నీ కూడా ఉదయం మనకి ఫస్ట్ సూర్యుడు అర్చన తర్వాత మొదలు పెట్టుకోవాలి. ఈ నాగహంస ముద్ర అనేది ప్రపంచంలోనే ది బెస్ట్ ముద్ర అండి, ప్రపంచంలోనే ది బెస్ట్. ఇది మనకి ఫారెన్స్లో చూస్తూ ఉంటే అక్కడ చాలామంది కూడా ఇదే ముద్ర వేసుకుని సంపాదించిన సైతం కనిపిస్తూ ఉంది. కొన్ని పదవులు కూడా వస్తాయి ముద్రతో. ఇది ఎక్కువగా పొలిటీషియన్స్కి ఇస్తూ ఉంటాం ఇది ముద్ర.
అయితే ఈ కుబేర శ్లోకం మనకి ఎత్తుక్కుంటే గూగుల్లో వీటిల్లో దొరుకుతుంది. మ్యాక్సిమం దొరకవచ్చు అండి ఇది దొరుకుతుంది. మనకి. కుబేర శ్లోకం అని చూడాలి. యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ ధనధాన్యాధిపతియే ధనధాన్య సమృద్ధి దేయి తపయ స్వాహ అని ఉంటుంది. మరి అది వెతికినా వెతకపోయినా నేనైతే చెప్పాను కాబట్టి ఇది రికార్డ్ చేసుకుంటే వాళ్ళకి సరిపోతుంది. దీనికి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ శ్లోకం చదివేటప్పుడు కాజు కానీ ఆ పుట్నాల పప్పు కానీ ఆ పల్లీ పప్పు కానీ ఏదైనా డ్రై ఫ్రూట్ చేతిలో పెట్టుకోవాలి, లేదా ఫ్రూట్ చేతిలో పెట్టుకుంటే ఆ ఒక మంత్రం అనేది దాంట్లోకి వెళ్ళిపోతూ ఉండిద్ది. ఆ ఊది ఇలా 3 సార్లు ఊది మనం తినొచ్చు, మనం తినే విధంగా పెట్టుకోవాలి. అయిపోయినాక ఆ వాటర్ మనం తాగొచ్చు. ఏం అవసరం ప్రకృతి సంబంధించినది, దానికన్నా గొప్పది ప్రకృతి అంటే. సో మనకి ఏదైతే కావాలో అది మనకి ఇస్తుంది. మనకి ఎట్లా అవకాశం లేదన్నప్పుడు మతంతో సంబంధం లేదు. పైనకి వెళ్ళి కూర్చోవాలి, టెర్రస్ మీదకి వెళ్ళి కూర్చోవాలి, బాల్కనీలో కూర్చోవాలి, బాల్కనీలో కూర్చోవాలి, చేసుకోవాలి. మనకి ఇష్టదేవాన్ని తలుచుకుని చేసుకుంటే చాలు. ప్రపంచంలో ఎక్కడ డబ్బు రావాల్సిన వీరి చెంతకే వచ్చేస్తాయి. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, అంటే ఎవరైతే అప్పులు ఇచ్చారో ఒకటండి, లేకపోతే వేరే వాళ్ళకి సాయంగా ఒకటండి ఆస్తి తగాదాలు, వెడబాట్లు, అంటే మనుషులు కాదు, డబ్బు రావటం, కుటుంబ కక్షలు, కోర్టులో ఉండేటువంటి నలిగేటువంటి విషయాలు, ఫైనాన్స్ ఇవి కూడా వస్తాయి. ఓకే, ఎలాంటి ఫైనాన్స్ కి సంబంధించిన విషయాల కన్నా కూడా ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుందని గురుగారు తెలియజేశారు కదా. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి, ఒకసారి గురుగారిని సంప్రదించాలి, ఎలాంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.